బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఏం చేసినా తాను త్వరలోనే బంగ్లాదేశ్ లో అడుగు పెడతానని తెలిపారు. అంతేకాకుండా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు మహమ్మద్ యూనస్ ఒక టెర్రరిస్ట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతేడాదే వారు నన్ను చంపడానికి ప్రయత్నించారని, కానీ తాను బతికి బయటపడ్డానని హసీనా తెలిపారు. బంగ్లాలో అల్లర్లపై వేసిన అన్ని విచారణ కమిటీలను యూనస్ క్యాన్సిల్ చేశాడని మండిపడ్డారు. తనకు ఎదురు తిరిగిన వారిని చంపడానికి టెర్రరిస్టులను విడుదల చేశాడు. వారు ఇప్పుడు బంగ్లాదేశ్ ను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ఈ ఉగ్రవాదుల ప్రభుత్వాన్ని గద్దె దించాలని డిమాండ్ చేసింది. అవామీ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేసేందుకు చేయగలిగినదంతా చేస్తానని షేక్ హసీనా హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యలకు తాత్కాలిక దేశాధినేత మహమ్మద్ యూనస్ స్పందించారు. హసీనాను భారత్ నుంచి రప్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆమెను బంగ్లాకు అప్పగించడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. హసీనాను వ్యక్తిగతంగా విచారించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. హత్యలు, బలవంతపు అరెస్టులకు పాల్పడిన వారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలని యూనస్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన నివేదికను కూడా బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత యూనస్ ఉదహరించారు. షేక్ హసీనా పరిపాలన మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. యుఎన్ నివేదిక తర్వాత మాజీ ప్రధానమంత్రి హసీనాను బంగ్లాదేశ్కు తిరిగి అప్పగించాలని భారతదేశంపై ఒత్తిడి పెంచుతున్నామని ఆయన అన్నారు.